ఒంగోలు నగరంలోని 29వ డివిజన్ గద్దలగుంట నందు 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడు పెద్దిచెట్టి చంద్ర వరలక్ష్మి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఒంగోలు శాసనసభ్యుడు దామచల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, జనసేన నాయకుడు కంది రవిశంకర్ ఘనంగా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడానికి వచ్చిన నాయకులకు పూలవర్షంతో ఘనస్వాగతం పలికిన జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు, మహిళలు, కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. ప్రవీణ్ లక్ష్మి గారు ఓకే తల్లి గర్వించే నాయకుడు పేదల త్యాగానికి
కదలాలెరో దండోరయ్యాలెరో జనార్దనన్న వెంట జనమంతా కదిలెరో సామాన్యుల స్వప్నము నిరుపేదల నేతము కార్మిక కర్షకుల బతుకుల్లో నా ధైర్యము పద పదమని నడవరా పతిన భూని కదలరా జనార్దనన్న నడిచే బాట నువ్వు పట్టరా అన్నా కొద్దిగా లైట్ వచ్చి అన్యాయము జలం కొరకు జన్మెత్తిన కదలాలెరో దండోరయ్యాలెరో జనమంతా కదిలెరో సామాన్యుల స్వప్నము నిరుపేదల నేతము కార్మిక కర్షకుల బతుకుల్లో నా ధైర్యము పద పదమని నడవరా పతిన భూని కదలరా జనార్దనన్న నడిచే బాట నువ్వు పట్టరా ఒంగోలు గమనం లాంటి మన జనార్దనన్నను సేవలోన సాగుతున్న సారథి అడుగడుగున ప్రజాసేవ చేసేటోడురా అడుగడుగున ప్రజాసేవ చేసేటోడురా మన జనార్దనన్నరా పల్లెకు రహదారులు తెచ్చినోడురా ప్రజాసేవ చేసేటి ఒంగోలు బిడ్డరా కదలాలెరో దండోరయ్యాలెరో ఆగండి సుబ్బారావు సెట్ చేస్తున్నాడు ఆగండి ఓకే వెళ్ళిపోండి సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. ఈరోజు 29వ డివిజన్లో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతున్న పారువేట కార్యక్రమానికి మన ఒంగోలు ముద్దుబిడ్డ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు రామతల జనార్దన్ గారు రావడం జరిగింది. అదేవిధంగా 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఓపెనింగ్ చేయడానికి కూడా ఆయన వచ్చారు. ఎంతో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు, కంది రవిశంకర్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మాకు ఎంతో ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఓపెన్ చేయాలని మేము రెడీ చేసి పెట్టున్నాము. ఈరోజు ఈ సంక్రాంతికి ఈ కనుమ రోజు ఇంతమంది ప్రజల ఆదరాభిమానాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓపెన్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదేవిధంగా ముందు కూడా 29వ డివిజన్లో కార్యక్రమాలు అయితేనే ఉంది. అభివృద్ధి కోసం ప్రతి క్షణం రాజధాని దగ్గర మేము పోరాడి డివిజన్కి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి రామచంద్ర జనార్దన్ గారు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, కంది రవిశంకర్ గారు, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు రియాజ్ గారు నలుగురు కూడా విచ్చేసి పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడున్న ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పారువేట జరుపుకుంటున్నారు. ప్రజలందరూ కూడా